కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వీడు నా రెండో మనవడు బాలు, అదే బాలకృష్ణ. ఆ అమ్మాయి శశిరేఖ, ఏంటి రెండో కోడలు. వీళ్ళిద్దరూ అనుకోని పరిస్థితుల్లో అమెరికాలోనే పెళ్లి చేసుకొని తిరిగి వచ్చారు. ఇక వీడు నా పెద్ద మనవడు శ్రీరామ్. రారా అమ్మ సీత, రామ్మా. నా మనవడు శ్రీరామ్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఈ ఊరు బాగు కోసమే సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు. అంటే ఈ అయోధ్య నిలయానికి 2 కళ్ళలాగా. అమ్మా రాణి, మీరు కూడా రండి అమ్మా, మీరు కూడా రండి. డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దుర్గాప్రసాద్ గారు. ఆయన ఎంతో గొప్పవారు. ఆయన ఈ ఫంక్షన్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఆయన 4 మంచి మాటలు మనందరితో పంచుకోవాలని నేను ఆయన్ని కోరుకుంటున్నాను. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. ఏ ప్రోడక్ట్నైనా దాని ప్యాకింగ్ని చూస్తే చాలు ఆ కంపెనీ స్టాండర్డ్ ఏంటో చెప్పొచ్చు. ఈ విషయం ఒక బిజినెస్ మ్యాన్గా నేను సరికొత్తగా చెప్తున్న మాట. ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని ఈరోజే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడగానే నాకు అర్థమైపోయింది, పేరుకు తగ్గట్టే ఇది అయోధ్య నిలయం అని. వియానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. తనంతట తానే పెళ్లి చేసుకున్న నా కూతురు శశిరేఖ నిజంగానే ఎంతో గొప్ప కుటుంబంలోకొచ్చింది. ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను, ఎంతగానో సంతోషపడుతున్నాను. అమ్మా శశి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. ఇక మీదట నువ్వు నీ భర్తని, మీ అత్తామామల్ని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎంతో అభిమానంగా చూసుకోవాలి. ఈ శశిరేఖ లాంటి కోడలు ఇంకెక్కడా ఉండదు అనేంత గొప్ప పేరు తెచ్చుకోవాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ డిపి గారు, గేమ్ మొదలు కాకముందే గెలిచేదెవరో డిక్లేర్ చేయడం కరెక్ట్ కానే కాదు. ఆదిత్య, ఏమంటున్నావురా? అమ్మా, ఈయన గారు సీత వదిన్ని తక్కువ చేసి మాట్లాడితే నేనెలా ఊరుకుంటానమ్మా? అందుకని అందరి ముందు ఇలా మాట్లాడతావా? ఇది పద్ధతి కాదురా. ఓకే ఓకే, ఇప్పుడు మా ఆదిత్య అన్నయ్యకి పెద్ద సందేహం వచ్చింది. అదేంటంటే మా సీత వదిన గొప్పదా లేక మా శశిరేఖ వదిన గొప్పదా అని. అమ్ములు, తప్పమ్మా, అలా ఆలోచించకూడదు. తాతయ్య, ఇదంతా నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు. జస్ట్ ఫర్ ఫన్, సరదాకి అంతే. అది కదే, ఫంక్షన్ అంటే కూసింతైనా సరదా ఉండాలి కదేటి. అయితే ఏటంటావే?
సీతమ్మ గారిని శశిరేఖమ్మ గారిని కబడ్డీ అని పోటీ పడమంటావా ఏంటి? అంజీ సూపర్ ఐడియా ఇచ్చావు. అన్నయ్యలు వదిలు వినండి. ఎప్పుడు మా అందరి సంతోషం కోసం ఒకరి తర్వాత ఒకరు హ్యాపీగా డాన్స్ చేయాలి. ముందుగా రాము అన్నయ్య సీత వదిన చేస్తారు. సాంగ్ ప్లీజ్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇప్పుడు బాలు అన్నయ్య శశి వదిన ఒక ట్రెండీ సాంగ్ కి డాన్స్ చేస్తారు. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మళ్ళీ చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. $1,000 crores టెండర్ అది. దాంట్లో మినిమం 50% ప్రాఫిట్ ఉంటుంది. I see. అంటే 500 crores. Am I right, Dad? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ టెండర్ని దక్కించుకోవడం మన ప్రెస్టీజ్కి సంబంధించిన ఇష్యూ. కానీ మీ బావ శ్రీరామ్ ఉన్నాడే, వాడి వల్లే ఆ టెండర్ మనకి దక్కకుండా పోతుందేమోనని నాకు వర్రీగా ఉంది. అర్థమైంది డాడ్. ఆ శ్రీరామ్ టెండర్ వేయకూడదు అంతేనా? అంతే బేబీ. కానీ ఆ శ్రీరామ్ కూడా ఆ టెండర్ని దక్కించుకోవడం ప్రెస్టీజియస్గానే ఫీల్ అవుతున్నాడని నాకు తెలిసింది. తను పోటీలో ఉంటే నేను నెగ్గడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకోవచ్చు. డోంట్ వరీ డాడ్, మా బావ పోటీకి రాడు.
ఆ టెండర్ వెయ్యడు. అదెలా బేబీ? ఆ శ్రీరామ్ పక్కా బిజినెస్ మెంటాలిటీ ఉన్నవాడు కదా. లాభం వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వాడు వదులుకోడు. డాడ్, వదులుకునేలా నేను చేస్తాను. లేదు బేబీ, నువ్వు చెప్పినా కూడా ఆ శ్రీరాముగాడు అస్సలు తగ్గడు. డాడ్, నువ్వు నీ కూతుర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చూస్తూ ఉండు డాడ్, ఆ శ్రీరామ్ టెండర్ని వదులుకోవడం మాత్రమే కాదు, ఆ శ్రీరామ్ని నేను ఒక్కో మెట్టు కిందకి దింపుతాను. అట్ ద సేమ్ టైం నిన్ను ఒక్కో మెట్టు పైకెక్కిస్తాను. And you'll be the winner. And he will be the loser. బేబీ, నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది, కానీ అది ఎలా సాధ్యమవుతుంది? Just leave it to me, Dad. నేనిప్పుడే మా బావగారి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. వెంటనే నీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తాను. బాయ్ డాడ్. బాయ్ బేబీ. సార్, మనం టెండర్ని సబ్మిట్ చేయడానికి రేపే చివరి రోజు. ఆ కాంట్రాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి సార్. మీరు కొటేషన్ ఫిగర్ని ఫైనల్ చేస్తే వెంటనే సబ్మిట్ చేస్తాను. నేను కూడా ఆ కాంట్రాక్ట్ గురించే ఆలోచిస్తున్నాను. ఈసారి కాంపిటీషన్ చాలా ఉంది. సార్, ఎంతమంది పోటీలో ఉన్నా ఆ టెండర్ మాత్రం ఖచ్చితంగా మీకే వస్తుంది. అంత బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. డిపి, ఆ దుర్గా ప్రసాద్ కూడా ఈ టెండర్ని దక్కించుకోవాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని నాకు తెలిసింది. ఎంత ప్రయత్నించినా మీ రైఫల్ ఆ డీపీ డిసప్పాయింట్ కాక తప్పదు సార్. భాషా గారు, నేను మళ్ళీ పిలుస్తాను, మీరు వెళ్ళండి. అలాగే సార్. ఏంటి బావగారు, చాలా కష్టపడి టెండర్ని రెడీ చేస్తున్నట్టున్నారు? ఎందుకు వచ్చావు? మీ కొటేషన్ ఫిగర్ని నేను కొట్టొద్దామని. అది టాప్ సీక్రెట్. దాన్ని బ్రేక్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఓకే ఓకే, కూల్ బావగారు. ఈసారి మీరు ఆ టెండర్ కోసం పోటీ పడ్డం లేదు. వాట్ డు యు మీన్? I mean what I say, Mr. Sriram. ఆ కాంట్రాక్ట్ ని నువ్వు వదులుకోవాలి. Are you mad? 1000 కోట్ల కాంట్రాక్ట్, అట్లీస్ట్ 500 crores ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్. అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని నేను వదులుకోవడమా? నో వే. మిస్టర్ శ్రీరామ్, ఆ ప్రాజెక్ట్ మా డాడీకే రావాలంటే నువ్వు వదులుకొని తీరాలి. ఇంపాసిబుల్. జరగదు. జరిగి తీరాలి. జరగకపోతే? ఆ ప్రాజెక్ట్ ని నువ్వు వదులుకోకపోతే నీ తమ్ముడు బాలుని నేను వదిలేస్తాను. Ceci, stop this blackmailing. No, this is not at all blackmailing. It is truth telling. Ceci, నా మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని అనుకోకు. నేను తలుచుకుంటే I don't care. నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, నీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చాను. ఐ రిపీట్, రేపు నువ్వు టెండర్ని వేస్తే నేను ఖచ్చితంగా బాలుని వదిలేస్తాను. అంతేకాదు,
నువ్వు నన్ను ప్రేమించి మోసం చేశావని, నా మీద మోజు తీరాక కావాలనే సీతని పెళ్లి చేసుకున్నావని ఇంట్లో అందరి ముందు చెప్పేస్తాను. నీ నోటికి హద్దు పొద్దు లేదా? లేదుగా, ఉండదు కూడా. ఇన్నాళ్ళు దాచిపెట్టిన ఈ నిజాన్ని నేను బయట పెడితే ఒక్కసారిగా ఎంతమంది గుండెలాగిపోతాయో నువ్వే ఊహించుకో. యూ డెవిల్! నీ డాడీ గెలుపు కోసం నువ్వింతగా దిగజారిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది కదా మిస్టర్ శ్రీరామ్, ఇది వార్నింగ్ కాదు, అల్టిమేటం. ఇఫ్ యూ డిచ్ మీ, ఐ విల్ డిచ్ యూ. మైండ్ ఇట్. ఓహ్! మై గాడ్! ఇప్పుడు ఆవేశంతో రెచ్చిపోయిన శశి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో. అత్తయ్య, మామయ్య, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. వస్తున్నాను. శశి, ఏమైందమ్మా? తాతయ్య గారు, నన్ను క్షమించండి. నేను భరించలేకపోతున్నాను. ఏమండి? ఏంటి శ్రీవారు ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? జంటగా ఉండడానికి నా సీత వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. మై డియర్ హబ్బీ, స్వీట్నెస్ ఆఫ్ రోజెస్, బ్రైట్నెస్ ఇన్ ద మూన్ లైట్. రియల్లీ థ్రిల్లింగ్ గా ఉంది కదూ? సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ రాకెట్ స్పీడ్తో సాగుతున్నట్టుందే. అవును మరి. ఇలాంటివన్నీ ఎవరితోనూ మాట్లాడలేను కదా, మీతో అయితే సరదాగా ఉంటుందని. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మన ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? వై నాట్? అబ్బో, అయితే గివ్ మీ ఎ పెక్. ఏంటి పెగ్గా? చిచి. హలో డార్లింగ్, పెగ్ కాదు, పెక్. అంటే? పెక్ అంటే ఇదన్నమాట. ముద్దుని ఇంగ్లీష్లో కిస్ అంటారు కదా, ఈ పెక్ ఏంటి? చూడు సీత, ముద్దు అంటే గాఢంగా పెట్టేది, పెక్ అంటే లైట్గా ఇచ్చేది, చిరుముద్దు అన్నమాట. గివ్ గివ్ గివ్, కమాన్ కమాన్. ఆరు బయట ఎవరైనా చూస్తారు. హేయ్, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. నో, హీ ఈస్ వాచింగ్. హూ? దట్ మంత్ కింగ్. వాట్? మంత్ కింగ్ అంటే వాడెవడు? మంత్ అంటే నెల, కింగ్ అంటే రాజు. నెల రాజు అంటే అదిగో
ఆ చందమామ. అబ్బో, అమ్మాయి గారికి ఇంగ్లీష్లో రొమాంటిక్గా చెప్పడం కూడా వచ్చేసిందే. పోండి. కమ్ ఆన్ డార్లింగ్. కోరేది తేనెలల నీలి మేఘాలలో తేలిపోవాలి తనులిలా. అమ్మా శశి, ఏంటత్తయ్యా? ఇదిగో ఈ మల్లెపూలు పెట్టుకో, మేము గుడికెళ్ళొస్తాం. అయ్యో, మీరు తీసుకురావడం ఏంటత్తయ్యా? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదమ్మా, తీసుకో. మేము గుడికెళ్ళొస్తాం. అలాగే అత్తయ్య. సీత, నీకు టైం దగ్గర పడింది. శ్రీరామ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామనుకున్నావా? తొందరలోనే నిన్ను రామ్కే కాదు, ఈ కుటుంబానికే దూరం చేస్తాను. ఇక మీదట ఈ అయోధ్య నిలయంలో చక్రం తిప్పబోయేది నేను మాత్రమే. You devil! ఈ రాముడికి సీతని దూరం చేయడం నీ వల్లే కాదు, ఇంకెవ్వరి వల్ల కాదు. How dare you? నన్నే కొడతావా? కొట్టడం కాదు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. స్టాప్ ఇట్! నిన్నటిదాకా నన్ను చూస్తే టెన్షన్ పడేవాడివి, ఇప్పుడు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సీత నాది, నా భార్య. నా భార్య జోలికి ఎవరొచ్చినా సరే నేను స్పేర్ చేసేదే లేదు. ఓ, అంతదాకా వచ్చావా? అవును, సీత కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. డు యు అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. మిస్టర్ శ్రీరామ్, ఈ ససరేఖ ఆడది కదా, ఏం చేస్తుందిలే అని అనుకున్నావేమో. నీ లైఫ్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన లేడీని, ఇప్పుడు నీకు నరకాన్ని చూపించబోయే లేడీ విలన్ని కూడా నేనే. నువ్వు నా చంపు మీద కొట్టావు కదా,
నేను నీ లైఫ్ మీదే ఊహించని దెబ్బ కొడతాను. నీ సీత కోసం నువ్వు కూడా గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చే రోజులు తొందరలోనే వస్తాయి. వచ్చేలా చేస్తాను. బీ రెడీ టు క్రై. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అమ్మా నమస్కారం. నమస్తే పూజారి గారు. పూజారి గారు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు మా ఇల్లు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంది. కోడళ్ళిద్దరూ ఎంతో సఖ్యతగా ఉన్నారు. కొడుకులతో కోడళ్లతో మా ఇల్లు కలకలలాడుతోంది. మా ఇంటి పేరే అయోధ్య నిలయం. పేరుకు తగ్గట్టే మా ఇల్లు ఎప్పటికీ ఆనందాల హరివిల్లులాగే ఉండాలి. కానీ మాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు. మాకు ఈ ఆనందాన్ని శాశ్వతంగా దక్కేలా అనుగ్రహించమని ఆ స్వామివారికి అర్చన జరిపించండి. వసంభవం 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 వసంభవం. You look so handsome. ఇంకా The color of your shirt is so beautiful. అబ్బబ్బో. ఇంకా చెప్పు చెప్పు. The fitting is perfect. ఎంత ఎంత ఏంటి? అదే ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని. ఈ సీతారాముల జోడి అంత అయితే కాదు కదా. సీత, ఐ వాంట్ వన్ What? కిస్. No. అట్లీస్ట్ ఎ పెక్. ఇదిగోండి, ఆఫీస్కి వెళ్లే ముందు వేషాలు వేయొద్దు. ఇలా అడిగింది ఇవ్వకుండా పంపిస్తే పాపం తగులుతుంది. ఏం పర్వాలేదులేండి, ఆ దేవుడి ముందు చెంపలు వేసుకుని పుణ్యం తెచ్చుకుంటాను. ఇదిగో సీత, ఇలా మాట్లాడితే నేను ఆఫీస్లో లంచ్ టైంకి ఏమీ తిన్ను. నీ పేరు చెప్పుకొని పస్తుంటాను. అబ్బో, మరి నేను రాకముందేం చేసేవారు? ఏం చేసేవాడిని? ముద్దులు ముచ్చట్లు లేని ఓ బ్యాచిలర్ గాడిని. ఏ హోటల్లోనో ఏ రెస్టారెంట్లోనో వాళ్ళు పెట్టే అడ్డమైన గడ్డి తినేవాడిని. చిచి, అప్పుడంటే నేను లేను. ఇప్పుడు మీకేం కర్మండి? ఉండి మాత్రం ఏం లాభం? సరదాగా కిస్సులు లేవు, కనీసం పెక్కులు లేవు. అవేవి లేకపోయినా సరే మీరేమీ తినకుండా ఉండడానికి వీల్లేదు. హోటల్లో ఆ అడ్డమైన చెత్త తినడానికి అస్సలు వీల్లేదు. మరదే అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు అంటే ఇదే మరి. అయ్యయ్యో, మా రాములోరు ఇలా బొంకుమూతి పెడితే మేం చూడలేం. కానీ ఇంకా ఆపండి. ఓకే, ఆపుతాను. గాని నువ్వు పెడతావా? పెడతాను. ఆఫీస్లో లంచ్ టైంకి క్యారేజ్ తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెడతాను. వావ్, అయితే ఓకే. లంచ్తో పాటు మంచింగ్ కూడా అక్కడే లాగించేస్తాను. వేషాలు చాలించి మీరిక బయలుదేరండి. ఓకే ఓకే, లంచ్ టైంలో నీ కోసం వెయిట్ చేస్తుంటాను. లంచ్లు మంచింగ్లు చెప్తా. బాయ్. అత్తమ్మా, మీరు గుడి నుంచి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చామమ్మా. అవును, నీ చేతుల్లో ఏంటి టాబ్లెట్స్ ఉన్నాయి? ఇంట్లో ఉన్నారుగా ఓ 60 ఏళ్లు దాటిన పసిపిల్లాడు గారు. ఆయన గారికి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ లేదు. ఇదిగోండి, ఇవి బీపీ టాబ్లెట్లు. ఇవాళ కూడా వేసుకోవడం మర్చిపోయారు. అన్నీ మనమే గుర్తు చేయాలి.
తాతయ్య, ఇంత వయసు వచ్చినా కూడా ప్రాణాల గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏంటో, నేను లేకపోతే తాతయ్య ఏమైపోతారో. అత్తమ్మా, మీరు మావయ్య గారు బాగా అలసిపోయినట్టున్నారు. మీకోసం జ్యూస్ తీసుకొస్తాను, ఉండండి. సీత, వద్దమ్మా. ఏంటి వద్దు? నేను తెస్తాను, మీరు తాగాల్సిందే. అయ్యో సీత, ఏంటమ్మా, ఏమైంది? అయ్యో, కాలేమైనా నొప్పిగా ఉందా ఏంటి? చూసుకోవాలి కదమ్మా. ఏమండి, బాంబు తీసుకురండి. ఏంటమ్మా నువ్వు? అయ్యో అత్తమ్మా, ఇప్పుడు నాకేమైందని అంత కంగారు పడిపోతున్నారు? చూసుకోకుండా వెళితే చైర్కి కాలు తగిలింది, అంతే కదా, చిన్న దెబ్బ. ఆగండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను. చిన్న దెబ్బ కాదమ్మా, మా అందరి గుండెల మీద పెద్ద దెబ్బే. అది నీకు చెప్పలేము, మా కడుపులోనే దాచుకోలేము తల్లి. రామ్, నన్ను రావద్దు అన్నావు కదా, కావాలనే ఇన్సల్ట్ చేసావు. నువ్వే ఇంటికొచ్చేలా చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు చేసి చూపిస్తాను. రతాలు, నువ్వెళ్ళు. అదేటమ్మా, వంట చేస్తున్నాను కదేటి? ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళు. మిస్టర్ శ్రీరామ్, చుక్కలు పట్టపగలే నీకు చుక్కలు కనిపిస్తాయి. గెట్ రెడీ. హలో బావగారు, నేను. తెలుసు, చెప్పు. ఎందుకు కాల్ చేశావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ముఖ్యమైన విషయం ఏంటది? ఇవాళ ఇంట్లో నేనే వంట చేశాను. ఈ మాట చెప్పడానికేనా నాకు కాల్ చేసింది? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అయ్యో బావగారు, తొందరపడి కట్ చేయకండి. మీతో ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. హే, మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? అబ్బా, భలే గెస్ చేశారే. మీ ఊహ కరెక్టే. మీ ప్రియమైన భార్యమణి సీత తినే అన్నం ప్లేట్లో విషం, పాయిజన్ కలిపాను. What are you talking? Hey, శశి, హలో.
పాయిజన్ పాయిజన్ కలిపాను. సీత, ఏమండి ఏమైంది? సీత, నీకేం కాలేదు కదా? నాకేమైందండి? నువ్వు నువ్వు అలా కదలకుండా బెడ్ మీద పడుకునేసరికి నాకు ఎంత టెన్షన్గా అనిపించిందో తెలుసా? భలే వారండి. ఫోన్ చేసి మీరు నన్ను తినొద్దు, నేను కూడా వస్తాను అని చెప్పారు కదా. మీకోసమే ఎదురు చూస్తూ నీరసంతో అలా కళ్ళు మూతలు పడ్డాయి, అంతేనండి. థాంక్ గాడ్. అబ్బా, మీరు మరీ సెన్సిటివ్ అవుతున్నారండి. ఈ మాత్రం దానికి కంగారు పడిపోతారా? సీత, నీకు ఎలా చెప్పను? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. అయ్యో, ఈ శ్రీరాముడు ఉండగా ఈ సీతకేమవుతుందండి? సరేనా, మీరు ఫ్రెష్ అయ్యండి, కలిసి భోంచేద్దాం. నిన్ను, నీ సీతని, నీ వాళ్ళని ఏం చెయ్యబోతున్నానో అర్థం కాక ప్రతి క్షణం నువ్వు గిలగిలా కొట్టుకోవాలి. పాయిజన్ పాయిజన్ కలిపాను. శశి, నువ్వు ఆడదాని కాదు, ఆట రాక్షసివి. పదండి. పద. ఒరేయ్, ఆ ఆదిత్యగాడు ఎవరో పిల్లని పటాయించినట్టున్నారా? రేయ్ రమేష్, నోరు జాగ్రత్త, ఈవిడ మా వదిన. ఎవరైతే ఏంట్రా, ఫిగర్ కత్తిలా ఉంది. రాయ్, ఏం కూర్చోరా నిన్ను? ఈ ఆదిత్యగాడు చాలా రోజుల తర్వాత దొరికాడ్రా, కుమ్మేండ్రా. రండ్రా చూసుకుందాం. రండి. రారా రారా. ఆదిత్య వద్దు. ఆదిత్య ఆగు, నా మాట విను. వదిన, నువ్వు ఆగు, నువ్వు అడ్డు తప్పుకో. ఈ రోజు వీళ్ళందరూ అంతు తేలుస్తాను. ఏంట్రా, దాని ముందు ఫోజు కొడుతున్నావా? రే, తప్పుగా మాట్లాడావంటే నాలిక చీరేస్తాను. అంత మాగాడి వారా నువ్వు? రారా చూసుకుందాం, వాళ్ళ నువ్వో మేము తేలుకోవాల్సిందే. ఆదిత్య, అడుగు ముందుకేసావంటే జాగ్రత్త. చూడండి బాబు, మా ఆదిత్య జైలుకెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా మారిపోయాడు. కావాలని మీరందరూ తనని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే ఏం చేస్తాడు? అంత పోటుగాడా? అయినా నువ్వేంటే గుడికి నీ మొగుడితో రాకుండా ఈ మరిదిగాని వెంటేసుకొచ్చావు ఏంటి కదా? రే రమేష్, ఆదిత్య, ఈ వదిన మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వెనక్కాగిపో. అది కాదు వదినా, వీళ్ళు. ఆదిత్య, రోడ్డు మీద కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
పద. వదిన రాయ్ నీ అంతా చూస్తా. రా ఆదిత్య. ఏ పోరా పో బచ్చగాడన్నా. రాయ్ రా ఆదిత్య. వదిన ఆదిత్య, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది కాదు వదిన, వాళ్ళు నిన్ను హా, వాళ్ళేదో కారు కూతలు కూస్తే నడి రోడ్డు మీద గొడవ పడతావా? అలా ఎంతమందితో గొడవలు పడతావు? ఎంతమంది నోళ్లు ముగిస్తావు? చూడు, లోకల్లో మంచి వాళ్ళు ఎలా ఉంటారో చెడ్డ వాళ్ళు కూడా అలానే ఉంటారు. గొడవలు పడి మనం ఏం సాధించలేము. వదిన, నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటానేమో గానీ నా వాళ్ళని ఎవరైనా అంటే నేను భరించలేను వదిన. భరించాలి. భరించడం సహించడం నేర్చుకోవాలి. లేకపోతే గొడవలు పడి మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవసరమని కదంతా. వదిన, నేను చెప్పేది ఒకసారి వినొదిన. మాట్లాడద్దు. ఆదిత్య, నీ వదనిగా ఇది నేను నీకు వేస్తున్న రక్షణ రేఖ. ఇది నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు ఎవరితోనూ గొడవలు పడ్డానికి వీల్లేదు. నా మాటని కాదంటే నేను చచ్చినంత ఒట్టే. వదిన, అంత మాట అనుకోదునా. నువ్వు మా శ్రీరామ్ అన్నయ్యకి భార్యవి, మా మంచి వదినవి. నేను నీ మరిదిని, లక్ష్మణుడు లాంటి వాడిని వదినా. నేను నీ మాటని ఎన్నటికీ జవదాటను. ఆ దేవుడి సాక్షిగా నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను వదిన. పద, దర్శనానికి వెళ్దాం. పద. నమస్కారం సిద్ధాంతి గారు. శుభం భూయాత్. కూర్చోండి. చెప్పండి. స్వామి, ఇవి నా పెద్ద కొడుకు శ్రీరామ్, నా పెద్ద కోడలు సీతా మహాలక్ష్మి జాతకాలు. మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ కనీసం మా కోడలు మొహాన్ని చూడకుండానే తనకేదో పెద్ద ముప్పు రాబోతోందని, మా ఇంటికి అరిష్టం మొదలైందని ఏదేదో చెప్పారు. ఆయన మాటలు విన్నప్పటినుంచి నాలో ఆందోళన మొదలైంది. అందుకే మేము మీ దగ్గరకు వచ్చాం. దయచేసి మీరు వాళ్ళ జాతకాలను పరిశీలించి అసలు పరిస్థితి ఏంటో, దానికి మేమేం చేయాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. నామ, నక్షత్ర రాశి, గణనాడి పొంతనాలు ఏవీ సక్రమంగా లేవు. ఆ రోజు స్వామీజీ గుళ్ళో మీతో చెప్పింది అక్షరాల నిజమే. అంటే మా సీతకి ఏం జరగబోతోంది? వ్యయస్థానంలో అత్యంత తీక్షణంగా ఉన్న శని ప్రభావం వల్ల అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. వీల్లేదు. నా కోడలికి ఏం జరగడానికి వీల్లేదు. తను నిండు నూరేళ్లు బ్రతకాలి. నా కొడుకుతో కలిసి సంతోషంగా జీవించాలి. అవును స్వామి, ఊరి సమస్యను తీర్చడానికి రాము సీతమిల్లో తాళి కట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరొకసారి చూడండి స్వామి. కనీసం నా కొడుకు జాతకం బాగుంటే అయినా మా సీతకి ఆ గంటం తప్పే అవకాశం ఉందేమో. బుద్ధి కర్మానుసారిణి అన్నారు.
ఆ పరమేశ్వరుడంతటి వాడే శని ప్రభావం వల్ల చెట్టు త్వరలో దాక్కున్నాడు. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ శని ప్రభావాన్ని తప్పించుకోవడం సాధ్యమే కాదు. స్వామి, ప్రతి దోషానికి ఒక నివారణ ఉంటుందని మీలాంటి పెద్దలే చెప్తారు కదా. మా సీతకి ప్రాణగండం తప్పి పరిష్కారం ఉంటే చెప్పండి. మీ కోడలి క్షేమం కోసం మహామృత్యుంజయ హోమాన్ని జరిపించండి. అలాగే మహాశక్తివంతమైన శనిదేవుని బీజ మంత్రాన్ని పఠించండి. శనిదేవుని బీజ మంత్రమా? ఏంటి స్వామి అది? ఓం శం శనైశ్చరాయ నమః. అలాగే స్వామి. అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. తాతయ్య, మొన్నటిదాకా నేను సీత మొహాన్ని చూడ్డానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు సీతకేదో జరగబోతోంది అంటేనే నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఏంటి తాతయ్య, సీతకి ప్రాణగండం ఏంటి? అది ఎవరి వల్ల సంభవించబోతోంది? జ్యోతిషుల వారు చెప్పింది విన్నావు కదమ్మా. శని దశ నడుస్తున్నప్పుడు ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు అన్నారు. ఆయన చెప్పినట్టు ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించి మనం ఎలాగైనా సీతని ప్రమాదం నుంచి గట్టెక్కించాలి. నువ్వన్నట్టు ప్రాణగండం ఉంది అన్నప్పుడు అది ఎవరి వల్ల ఎటువైపు నుంచి రాబోతుందని చెప్పడం కష్టం కదమ్మా. లేదు తాతయ్య, సీతకి ఎలాంటి హాని జరగటానికి వీల్లేదు. తను ఎంత మంచిదో ఈ కొద్ది రోజుల్లోనే తెలిసింది. నిజంగా ఇప్పుడు నాకు నా కూతురు కంటే నా పెద్ద కోడలే ఎక్కువ అనిపిస్తోంది. అలాంటి పిల్లని కాపాడుకోవటం కోసం మనం ఏమైనా చెయ్యాలి తాతయ్య. అక్క, నీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా భలే బాగుంది తెలుసా. నాకు ఉంది చూడు చిన్నగా. శశి, కటింగ్ చేయించుకోకపోతే నీ జుట్టు కూడా పొడుగ్గానే ఉంటుంది. ఏమో అక్క, నీలాగా పొడుగు జుట్టున్న వాళ్ళని చూస్తే నాకు మాత్రం జెలసీగా అనిపిస్తుంది. శశి, ఎవరి ఒంటి తీరుని బట్టి వాళ్ళకి తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు లాంటి లక్షణాలు ఉంటాయి. మరి నాకంటే నువ్వేం బాగున్నావని ఆ శ్రీరామ్ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. శశి, నేనైనా నువ్వైనా ఇంకెవరైనా సరే మనకి లేని దాని గురించి బాధపడకూడదు. మనకంటే బాగా లేని వాళ్ళని చూసుకుని మనం బాగా ఉన్నాం కదా అని తృప్తిగా ఉండాలి. అబ్బా అక్క, నీలాగే నీ మాటలు కూడా సూపర్గా ఉంటాయి తెలుసా. చాలా ఊరుకో శశి. నిజం చెప్తున్నానక్క, ఈ ఇంట్లోకి నాకన్నా ముందే నువ్వు వచ్చావు కాబట్టి నీ సపోర్ట్తో నేను ఫ్రీగా ఉన్నాను. లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. శశి, ఆ దేవుడు మనిద్దరం ఇలా కలుసుకోవాలనే నన్ను ఆయనకి భార్యగాను ఈ ఇంటికి పెద్ద కోడలుగాను చేశారేమో అనిపిస్తుంది. ఆ దేవుడు లెక్కలు ఎప్పుడు తప్పాయి. రాసి పెట్టిందని అనుకునేలోగానే తలరాతనే మార్చేస్తాడు. అదే నేను భరించలేకుండా ఉన్నాను. ఆ లెక్కలన్నిటినీ సరిదిద్దడానికే ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాను. 1 by 1 అందరినీ అడ్డు తొలగిస్తాను. నా ఫస్ట్ టార్గెట్ మాత్రం నువ్వే. శశి, ఏం చేస్తున్నావు?
ఒసే నళిని, ఆకలి దంచేస్తుంది. పిజ్జా ఆర్డర్ చేయమని చెప్పాను, చేసావా లేదా? చేశానే. ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ఏడే, ఇంకా రాడేంటి? వస్తాడులేవే. కడుపులో ఎలుకలు కథాకళి చేస్తున్నాయి. యువర్ పిజ్జా ఇస్ రెడీ మేడం. నీ స్పీడ్ బానే ఉంది, మరి ఇంత లేటుగా వచ్చావేంటి? హలో మిస్, మీరు ఆకలితో వెయిటింగ్ అనుకుంటాను, అందుకే మీకు టైం తెలియటం లేదు. డెలివరీ విత్ ఇన్ 15 minutes అనేదే మా కంపెనీ స్లోగన్. యునో, నేను 1 minute ముందుగానే వచ్చాను. నో వే, లేటుగా వచ్చిందే కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? చూడండి మిస్, ముక్కు మీది కోపం ముఖానికే అందం అన్నారని అనవసరంగా బ్లేమ్ చేయకండి. కావాలంటే టైం చూసుకోండి. అవునే, తను చెప్పింది కరెక్టే. 1 minute ముందుగానే వచ్చాడు. నేను చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను. సంతోషించాం. హలో మేడం, నా అమౌంట్ పే చేస్తే నేను వెళ్తాను. ఏంటే నళిని, సీఓడి పెట్టావా? అవునే, టైంకి రాకపోతే వేస్ట్ కదా అని సివోడిలో పెట్టాను. సర్లే, అమౌంట్ కొట్టి పంపించు. ఇలా రండి. స్కాన్ చేస్తాను, క్యూఆర్ కోడ్ చూపించండి.